మీతో ఉండేగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 4వ అధ్యాయము 26 నుండి 34 వచనాలు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు. మేల్కొనుచుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో పోయిన ఆరంభించును. యేసు మరల ఇట్లు అనెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగను? ఉపమానమును దానిని వర్ణింపదగను. అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటి కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉప్పుచుండును. ఆకాశ పక్షులు దానిని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రత్యేకముగా మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం ఎలా ఉన్నదో మనకి ఉపమానం ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. ఈ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనము దేనిని పోలి జీవించాలి అనే విషయాన్ని ప్రభువు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు శిష్యులకు బోధించారు. ఆ శిష్యులకు బోధించిన ఉపమానాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో 31 నుండి 32 వచనాల్లో ఇదే విషయాన్ని మత్తయి గారు రాశారు. మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పాను, పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఆవగింజను పోలి ఉన్నదని మత్తయి గారు ఆ పుస్తకంలో రాశారు. అలాగే మార్కు గారు 4వ అధ్యాయంలో, మరి ఇప్పుడు మనం చదువుకున్న సువిశేషంలో 31-30 వచనంలో చక్కగా రాశారు. దేవుని రాజ్యమును దేనితో పోల్చదగినది? ఏ ఉపమానము దాన్ని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నదని ఇక్కడ మార్కు గారు రాశారు. అలాగే లూకా సువార్తలో చూసినట్లయితే 13వ అధ్యాయంలో 18వ వచనంలో లూకా గారు కూడా పరలోక రాజ్యము యేసు మరి ఉపమానం అని చెప్పాను. పరలోక రాజ్యము దేనితో పోల్చదగినది? అది ఒక తోటలో వేసినటువంటి ఆవగింజను. ఆ ముగ్గురు కూడా సువార్తికులు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, వీరు ముగ్గురు కూడా ప్రభువు చెప్పినటువంటి ఉపమానమును అక్కడ చక్కగా రాసి ఉన్నారు. పరలోక రాజ్యము దేనితో పోల్చబడి ఉందంట? ఆవగింజను పోల్చబడి ఉన్నదంట. చక్కని వాక్యములో ఆవాలతో పోల్చారు. ఆవాలు తెలుసా మీకు? తెలుసా? ఎందుకు వాడతారు ఆవాలు? తాలింపులకి పచ్చడికి వాడతారు. ఎందుకు వాడుతున్నావు? తాలింపులో వేస్తున్నావు, పచ్చళ్ళలో వాడుతున్నావు, మంచిది. ఎందుకు వాడుతున్నావు? రుచి కోసం వాడుతున్నావు. అవునా? ఆవాలు అనేది రుచికరమైనటువంటి ఒక ఆహార పదార్థం. తాలింపుల్లో వాడతాం, పచ్చళ్ళలో వాడతాం. ఇంకా రకరకాల వ్యాధులను కూడా
అది తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, బీపీని కంట్రోల్ ఉంచుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తా ఉంది. కాబట్టి కూర కూడా సువాసనగా ఉండటం కోసం కూడా ఆవాలను వాడతాం. అయితే ప్రభు ఇక్కడ మరి పరలోక రాజ్యము దేనితో పోలి ఉన్నదని ఒక ఆలోచన చేశాడు ఆయన. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మానవాళికి నేను చెప్పాలి, ఎలా వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇదిగో ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ ప్రభు చెప్పినటువంటి ఉపమానం. ఆయన ఈ యొక్క కథ లేకుండా ఏ అంశాన్ని కూడా ఆయన బోధించలేదు. ప్రతి విషయాన్ని కూడా ఆయన సువార్త బోధించేటువంటి సమయంలో మరి అనేక చోట్ల బోధిస్తూ ఉన్నప్పుడు, శిష్యులకు చెప్తూ ఉన్నప్పుడు అన్ని కూడా కథల రూపంలోనే చెప్పేవాడు. ఉపమానములు అంటే కథలు, అవి అర్థమయ్యేటువంటి రీతిలో యేసు ప్రభు చక్కగా చెప్పేవాడు. ఎక్కడ చెప్పినా సరే ఉపమానం అనేది లేకుండా ఆయన బోధించేవాడు కాదు. ఎందుకనంటే మనకి తొందరగా అర్థమవడం కోసము ఆయన ఉపమానం ద్వారా చెప్పాడని ఈరోజు ఆఖరి వచనాల్లో కూడా సువిశేషంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన చెప్పినది ఏంటంటే పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఒకడు పొలములో విత్తనములు నాటి అది చిన్నదిగా ఉండి తరువాత పెరిగి పెద్దదయ్యి కొమ్మలు రెమ్మలు వచ్చిన తర్వాత వాటిలో పక్షులు గూడు కట్టుకొని నివాసం ఉంటుంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆవగింజ అంటే పరలోక రాజ్యం ఏంటది? విత్తనము అంటే దేవుని యొక్క వాక్యం, అవునా? పొలము అంటే పొలం అంటే హృదయం, పొలం అంటే మన హృదయము. పక్షులు అంటే సాతాను, దుష్టుడు. ఈ యొక్క అవమానాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఆవగింజ అంటే ఏంటి? పరలోకం. విత్తనం అంటే ఏంటి? మర్చిపోయారా? విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. పొలము అంటే హృదయము. పక్షులు అంటే సాతాను. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని ప్రభువు చెప్పటంలో ఆ ఉపమానంలో ఉన్న మర్మాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయాలి. దేవుడు లోకములో ఎన్నో మొక్కలుండగా ఆవగింజ మొక్కనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక ప్రశ్న. అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో దేవుడు ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన అంటే ఆవగింజ. ఆవగింజను పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ అంటే చాలా సింపుల్ గా తీసేస్తాం మనం. ఆవగింజకి విలువిస్తాము మనం? ఇస్తాము. కొట్టు దగ్గరికి వెళ్ళావు, ఆవాలు కొన్నావు, వస్తామంటే పొట్లంలో వచ్చి ఒక ఆవాల గింజ జారి పడిపోయింది. దాన్ని ఎత్తికి తీసుకుని మళ్ళీ పొట్లంలో వేసుకుంటావా? చాలా చిన్నగా ఉంటది. ఆవాలకి విలువను ఇవ్వం, అంత ప్రాముఖ్యత మనము ఇవ్వం. ఏరి పారేస్తాం, దానికి విలువనివ్వము, దానికి ప్రాధాన్యతనివ్వము. ఒక గింజకి అసలు ప్రాధాన్యత మనము ఇవ్వము. మనమే కాదు, లోకము దానికి విలువ ఇవ్వదు. అయితే దేన్నైతే మనం చులకనగా చూస్తున్నాము, దేన్నైతే మనం తోసివేస్తున్నాము, దేన్నైతే మనం లెక్క పెట్టడం లేదు, దేన్నైతే మనము సింపుల్ గా తోసి అవతలకు పారేస్తున్నాము, దాన్నే దేవుడు తీసుకున్నాడు. దేన్నైతే విలువ లేకుండా మనము పక్కగా నెట్టేస్తున్నామో దానికి దేవుడు విలువిస్తున్నాడు, దానికి వెల కడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము దేనినైతే గౌరవించడం లేదు దానిని ప్రభువు గౌరవిస్తూ ఉన్నాడు. దేనికైతే మనం వెల కట్టడం లేదు దానికి ప్రభువు వెల కడుతూ ఉన్నాడు. దేన్నైతే మనము తిరస్కరిస్తున్నామో ప్రభు దానిని స్వీకరిస్తూ ఉన్నాడు. త్రోసివేయబడినటువంటి దానిని ప్రభు మూలదాయిగా చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చేస్తూ ఉన్నాడు? 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 26వ వచనం చదివితే మనకి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అక్కడ 1 కొరింథీయులకు రాసిన లేఖ
సోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన నాడు మీరు ఎట్లుండిరో జ్ఞాపకం చేసుకున్నది మానవ దృష్టితో. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకును లోకము చేత అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందంట? దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంది? వాక్యం చక్కగా ఉంది. ఏమనుంది? వివేకవంతులు సిగ్గుపడినట్లుగాను లోకము చేత అవివేకులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడంట. అంటే మనము వీడు చాలా తెలివి గలవాడురా, వీడు చాలా జ్ఞానం గలవాడురా, వీడు మంచివాడరా, మనము వాడికి విలువనిస్తూ ఉంటాం. కొంతమందిని మనం తోసి పారేస్తూ ఉంటాం. ఉదాహరణకి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దావీదు గారిని దేవుడు ఒక రాజుగా ఎన్నిక చేసుకోవాలనుకున్నాడు. దావీదు గారి సంతానం ఎంతమంది? వాళ్ళ కుటుంబంలో 8 మంది. ఆఖరి వాడు ఎవరు? దావీదు. కాబట్టి దేవుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకోవడానికి ప్రవక్తను అక్కడికి పంపించి ఇదిగో తైలం చేత వాడిని అభిషేకం చేయమన్నాడు. నేను ఆ ఇంటిలో ఒక అతను ఎన్నిక చేసుకున్నాను అని అక్కడ దేవుడు ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ తండ్రిని పిలుస్తున్నాడు. దావీదు తండ్రిని పిలిచి, అయ్యా, దేవుడు నీ కుటుంబంలో ఒక బిడ్డను ఎన్నిక చేసుకున్నాడు, నీ బిడ్డను పంపించున్నప్పుడు ఆ తండ్రి అనుకున్నాడు, నా పెద్ద కుమారుని పంపిస్తాడు. దేవుడు ఆయననే ఎన్నుకొని ఉంటాడు. ఎందుకనంటే వాడు ఎత్తైనటువంటి వాడు, బలమైనటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, మంచి మాటకారి. కాబట్టి దేవుడు ఆయననే ఎన్నుకుంటాడు అని ముందుగా కొడుకుని పంపించాడు. బయటికి పంపిస్తే వెళ్ళినటువంటి ప్రవక్త చూసి ఈయన కాదండి, ఇంకా నీ కుమారులు ఉన్నాడా? ఉన్నాడు. 2వ వాడిని పంపించాడు, 3వ వాడిని పంపించాడు, 4, 5, 6, 7 అయిపోయాడు. ఇంకా నీకేమైనా బిడ్డలు ఉన్నారా అని అడిగాడు. అయితే ఒకడున్నాడండి, వాడు ఎందుకు పనికిరాడు. నిర్ణయం చేసేసాడు తండ్రి, వాడు ఎందుకు పనికిరాడు, వాడు పొట్టివాడు, నల్లటివాడు, ఎందుకు పనికిరాడు. కాబట్టి వాడిని ఎక్కడికి పంపించాము? గొర్రెలు వేసుకోవడానికి, మేపించడానికి పొలంలోనికి పంపించాం. అతన్ని కూడా పిలిపించండి అన్నాడు. అతన్ని కూడా పిలిపించినప్పుడు వెంటనే ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడికి వచ్చి తైలము చేత ప్రవక్తతో మాట్లాడే దేవుడు, ఇదిగో ఈ దావీదుని నేను ఎన్నిక చేసుకున్నాను, అభిషేకించున్నప్పుడు వెంటనే దావీదుని అభిషేకించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వివేకవంతులు, తెలివి కలిగినటువంటి వారు, సమాజంలో గొప్పవారు అని అనుకున్నటువంటి వారందరూ కూడా సిగ్గుపడేటట్లుగా దేవుని యొక్క ఎన్నిక. మనం ఏదైతే తోసివేస్తామో దానికి విలువనిస్తున్నాడని ఈరోజు ఆవగింజ ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అనేది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజకు మనం విలువ ఇవ్వటం లేదు, మనం తోసి పారవేశాం, తీసివేశాం, వెలకట్టలేదు, గౌరవించలేదు. దానిని ప్రభువు ఈరోజు మనకి విలువనిస్తూ ఉన్నాడు, ఆవగింజకి విలువిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో ఈ లోకములో మరి ఎన్నో మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి. మామిడి గింజ ఎంతలా ఉంటుంది, అవునా? మరి దాన్ని ఎందుకు చేసుకోలేదు? ఆయన పెద్ద గింజలు కదా. ఆకర్షమైనటువంటి గింజలు ఉన్నాయి, కంటికి ఇంపుగా ఉన్నటువంటి గింజలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి గింజలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పక్కగా తోసేసి ఏదైతే గొప్పగా ఉంది అని మనం అనుకున్నామో వాటన్నిటిని కూడా పక్కన నెట్టేసేసి మనము తీసివేసినటువంటి, తృణీకరించినటువంటి, గౌరవించినటువంటి, విలువ ఇవ్వనటువంటి ఆ యొక్క ఆవగింజను దేవుడు తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆవగింజకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆవగింజకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నా సంఘము ఆవగింజకున్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. నా కుటుంబము ఆవగింజ యొక్క లక్షణాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. నా కుమారుడు ఆవగింజగా ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. నా కుమార్తె ఆవగింజకున్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకనే ఈరోజు ప్రభు పరలోక రాజ్యము మరి ఆవగింజను పోలి ఉన్నదని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఒక మాట అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. చూడండి, యేసు వారితో నీ అల్ప విశ్వాసమే అందుకు కారణమైనది. ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ పర్వతము తొలగిపోమ్మని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. ప్రైజ్ ది లార్డ్. ఎంత విశ్వాసం అంటే అంత కూడా మన దగ్గర లేదు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, గుమ్మడికాయో తాటికాయో చెప్పల. ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం చాలంట. ఒక ముసలమ్మ ప్రార్థన చేస్తుందంట. ఒకరోజు ప్రార్థన చేస్తా ప్రార్థనలు అడిగిందంట, అయ్యా నేను దేవాలయానికి వెళ్ళాలంటే ఈ కొండంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటికి దేవాలయం మధ్యలో కొండ ఉంది, అది నాకు చాలా ఆటంకంగా ఉంది. అందుకు రోజు ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ఇలాగే దేవాలయంలోకి వచ్చిన తర్వాత సువార్తను బోధిస్తూ ఆయన చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలేసి సముద్రంలో పడమంటే పడిపోతుందని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాక్యాన్ని విందాన్ని దేవాలయంలో. అది బాగా చక్క వాక్యం విని, ఓహో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండలేసి సముద్రంలో మైక్ కట్టే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు వదిలేసి ఆ యొక్క సముద్రంలో పడిపోద్దని ఈరోజు మరి దేవాలయంలో చెప్పారు కదా. ఈరోజు నేను ఏమైనా సరే ప్రార్థన చేయాలని రాత్రి ప్రార్థన మొదలుపెట్టి అయ్యా నేను గుడికి వెళ్ళాలంటే కొండంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి ఈ కొండని తొలగించు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉదయాన్నే తలుపు తీసి చూసిందంట. చూడు ఆ డిస్టర్బెన్స్ ఏంటో, మైక్లా లే అది ఆపేమ్మా, స్విచ్ ఆఫ్. మరి ఎందుకు వస్తుంది? హలో. వెంటనే ఉదయాన్ని రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే తలుపు తీసి చూసేసరికి కొండ అక్కడే ఉంది. అప్పుడు అనుకుందంట, నేను రాత్రి అనుకున్న ప్రార్థన చేసినంత మాత్రం నీ కొండలేసి అక్కడ పడతా అనుకుంటానే నేను ప్రార్థన చేశాను అన్నంట. కాబట్టి నిండైన విశ్వాసంతో చేసిందా? చేయలే. అయితే ఈరోజు వాక్యంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే భౌతికమైనటువంటి కొండల గురించి కదా ఆయన చెప్పింది. ఏ కొండలవి? నీ హృదయంలో ఉన్నటువంటి కొండలు, లోయలు, అవన్నీ కూడా సమము చేయబడతాయి అంట. కొండలు, ఎత్తైనటువంటి కొండలు సమము చేయబడతాయి, లోయలు గుట్టలు పోల్చబడతాయి, సమము చేయబడతాయి. అంటే అర్థం ఏమిటంటే ఎత్తైనటువంటి కొండలు నీలో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. ఏంటది? అహంకారం. నేను తప్ప, నేనే ఇక్కడ, నేను ఉంటేనే ఇది అవుతుంది, లేకపోతే కుదరదు, నేనేనటువంటి ఒక గర్వము ఒక కొండలాగా నీ హృదయంలో ఉంటుంది. పాపము, లోయలు, గుంటలు, ఇవన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అవేమవుతాయమ్మా? సమము చేయబడదు, తొలగించబడదు. అది ప్రభు చెప్పేటువంటి ఉద్దేశం. అయితే ప్రభు ఈ సమయంలో చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఆవగింజను పోలి ఉన్నదని హెచ్చరిక చేస్తున్నాడు. ఆవగింజ ద్వారా దేవుడు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పాలనుకుంటూ ఉన్నాడు. ఆవగింజతో పోల్చి దానిలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి నువ్వు ఈ విధముగా జీవిస్తేనే తప్ప నువ్వు పరలోకంలోనికి ప్రవేశించలేవని ఆవగింజ ద్వారా మనకి గుణపాఠాన్ని నేర్పుతున్నట్లుగా వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో మరి 31వ వచనం మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది, అది ఒక నాటబడినప్పుడు చాలు ఏం చేయాలంటమ్మా? ఆవగింజను ఏం చేయాలి? మొట్టమొదట పంట వేయాలంటే భూమిలో నాటు. మనం పై వచనాలు చూసినట్లయితే అక్కడ 26వ వచనం నుంచి రాశారు చూడు ప్రభు. అక్కడ విత్తువాడొకడు
తన పొలములో విత్తనములను వెదజల్లెను. వారికి తెలియకే విత్తనములు బాగెత్తి పెరిగి పెద్దవచ్చుండెను. భూమి నుండి మొలకలు వెళ్ళు. చాలు. అక్కడ చివరి వాక్యంలో మనం చూసినట్లయితే విత్తువాడు ఇప్పుడు విత్తనాలు చిమ్మేశాడు. చిమ్మేసిన తర్వాత ఇక వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. అతనికి తెలియకుండానే ఆ భూమిలో వేసినటువంటి మొక్కలు విత్తనాలు ఏమవుతున్నాయి? మొలకలు వచ్చేస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వచనాల్లో మనం గమనించింది ఏంటంటే పరలోక ఆవగించుకున్నటువంటి లక్షణాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి లక్షణాలు మనం పొందుకోవాలని ప్రభు యొక్క ఆశ. ముందు విత్తనాన్ని ఏం చేయాలి? విత్తనము నాటబడాలి. ఆవగింజ ఏం చేయాలి? భూమిలో నాటబడాలి. విత్తనం అంటే ఏంటి? వాక్యం. దేవుని యొక్క వాక్యము మనలో నాటబడాలి. ఈ విత్తనం ఎక్కడ నాటబడాలి? భూమిలో నాటబడాలి. అంతేనా? ఎక్కడ పెడతాం? భూమిలోనే కదా. భూమిలో నాటాలి. భూమి అంటే ఏమనుకున్నాం? హృదయం అనుకున్నాం. కాబట్టి విత్తనము భూమిలో నాటినప్పుడు అది ఏ విధముగా మొలకెత్తుతుందో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో నాటుకోవాలి. అప్పుడు అది హృదయంలో పెరిగి పెద్దదవుతుందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవాలయంలో ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమైనా వాక్యం విన్నప్పుడు ఏమైనా మనకి మనుషుల యొక్క మనం వినేటప్పుడు ఏమవుతుంది? ఈ రోజు నుంచి నేను ఆ వాక్యానుసారముగా జీవించాలి అని ఆశపడుతున్నాను. బయటికి వెళ్ళగానే ఏమైపోద్ది? హృదయంలోకి వెళ్ళినటువంటి వాక్యం ఏమవుతుంది? విత్తనములు చిమ్మిన తర్వాత పక్షులు వచ్చి వాటిని ఎత్తిపోతాయి. పక్షులు వచ్చి వాటిని తినివేస్తాయి. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా హృదయంలో విత్తినప్పుడు యజమానుడు ఉన్నాడు కాబట్టి ఏ యొక్క పక్షులు కూడా అక్కడికి రావు. ఆ వాక్యము వెదజల్లుతూ ఉన్నాడు. ఆ విత్తనాలు వెదజల్లబడతా ఉన్నాయి. అవన్నీ భూమి మీద పడతా ఉన్నాయి. భూమి మీద పడుతున్నప్పుడు అవి భూమిలోనికి నాటపడాలి. అప్పటి వరకు బాగా ఉంటుంది. తరువాత ఏమైపోతుంది? పక్షులు వచ్చి వాటిని తినివేస్తున్నాయి. కాబట్టి విత్తనం అక్కడ మొలకెత్తలేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి విత్తనము భూమిలో నాటబడాలి అంటే భూమి ఎలా ఉండాలి? విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ వేస్తాం. మొలకెత్తుతీయా? మొలకెత్తు. భూమిలోకి ఒక మొక్కను తీసుకెళ్ళాము. ఒక మొక్క విత్తనాన్ని తీసుకున్నాం. ఏదైనా ఒక విత్తనం తీసుకెళ్ళి భూమిలో పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు భూమిని ఏం చేయాలి? తవ్వాలి. తర్వాత ఇంకేం చేస్తారు? మీరు పెడుతున్నారు కదా, మామూలుగా పంటలు వేస్తున్నారు కదా, ఎలా వేస్తారు? విత్తనాలు తీసుకెళ్ళి వేసేసి వచ్చేస్తారా? ఏం చేస్తారు? ముందు భూమిని హోషేయ గ్రంథం తీయండి. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము కొత్త పొలమును దున్నుకొనుడు న్యాయమన విత్తనములను వేసి పంట కోసుకొను. చాలు. హోషేయ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రొత్త పొలమును తీసుకున్నప్పుడు రైతు ఏం చేస్తాడు? మా పొలము దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ముందు దున్నుతాడు. ఎందుకు దున్నుతూ ఉన్నాడు? మామూలుగా వేసుకోవచ్చుగా, పంట విత్తనాలు వేసుకోవచ్చుగా. ఎందుకు దున్నుతున్నా? బీడు మారిపోయింది ఒకటి. 2, నేల గట్టిగా ఉంటుంది. విత్తనం లోపలికి వెళ్తుందా? గట్టిగా ఉంటుంది. కాబట్టి దాని మీద విత్తనాలు వేస్తే అవి వేసిన 1-2 మొలకలు వచ్చినా అవి నశించిపోతాయి. అవునా? కాబట్టి ముందు నేలను మెత్తగా దున్నాలి. ఆ పొలమును మెత్తగా దున్నిన తర్వాత అందులో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారము, పొల్లలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని వేరి పారవేసి పొలమును ఏం చేస్తాడమైనా శుద్ధి చేస్తాడు. అవునా కదా? పొలమును శుద్ధి చేస్తాడు. అలాగే విత్తనము పెట్టే ముందు పొలమును శుద్ధి చేస్తాడు. అలాగే హృదయమును కూడా ఏం చేయాలంట? శుద్ధి చేయాలి.
హృదయాన్ని కూడా ఏం చేయాలి? దున్నాలి. హృదయం అంటే గట్టిగా ఉన్నటువంటి నేల వంటిది, రాయి వంటిది నీ హృదయం, కఠినమైనటువంటి రాయి వంటిది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం. అంటే అంత కూడా లేదు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? రాతి హృదయాలు. గట్టి నేల మీద పడినటువంటి విత్తనం ఏమవుద్దమ్మా? రాయి మీద పడినటువంటి విత్తనం ఏమవుద్ది? మొలకెత్తుద్ది. కానీ వేరు లోపలికి చొచ్చుకుపోవటానికి అవకాశం లేక అదేమైపోద్ది? చచ్చిపోద్ది. మన వాక్యం వింటూ ఉన్నాం, అనేక సార్లు వింటూ ఉన్నాం. విన్నంతసేపు కూడా అది మొలకెత్తినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. అది రాతి మీద పడటం వలన తర్వాత ఏమైపోతుంది? అది నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ వాక్యము విత్తనమని విత్తేటప్పుడు ఆ హృదయాన్ని ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి, మెత్తగా చేయాలి. మెత్తని హృదయం అంటే హృదయంలో స్వార్థము, అసూయ, అహంకారము, పాపము అనేది ఉండే. హృదయంలో పాపపు రాళ్ళు ఉంటాయి. ఏముంటది? హృదయంలో పాపపు రాళ్ళు ఉంటాయి. దాన్ని నేలను దున్ని ఆ రాళ్ళని కూడా బయటికి వేసి ఆ నేలను ఏం చేయాలమ్మా? చదును చేయాలి. ఇప్పుడు నేల ఎలా ఉంది? మెత్తగా ఉంది, తువ్వలాగా ఉంది. అవునా? అవునా? కాబట్టి హృదయాన్ని కూడా అలా శుద్ధి చేయాలి, హృదయాన్ని కూడా అలా శుభ్రం చేయాలి. ఇప్పుడు విత్తనాలు వేయాలి. దేవుని యొక్క వాక్యము అప్పుడు నా హృదయంలో నాటుకుంటుందని ఈ యొక్క నాటడం అనేది ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి విత్తనములు భూమి మీద పడగానే అవి భూమిలోనికి వెళ్ళక ముందే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినేస్తాయి అంటున్నాడు. ఒక వాక్యం చూడండి, మార్కు సువార్తలు 4వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి. యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చాడు. చదువు. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లేను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కపడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేశాను. మరికొంత చాలినంత మట్టి లేని రాతి నేల మీద పడినాయి. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కానీ ఎండ వేడిమికి వాడి వేరు దిగనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేశాను కనుక అవి ఫలింపలేదు. ఇంకొన్ని సారవంతమైన నేల మీద పడెను. మొలిచి పెరిగి పెద్దవై 30 60 100 ఫలించను. ప్రైజ్ ద లార్డ్. విత్తువాడు ఒకటి విత్తనాలు చిమ్మాడు. చిమ్మితే 4 రకాలుగా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. విత్తనాలు చిమ్ముతున్నాం, చదును చేసినటువంటి నేలతో చక్కగా దాని మీద విత్తనాలు చిమ్ముతున్నాం. విత్తనాలు చిమ్ముతూ ఉంటే ఇవి ఎదజలేటప్పుడు కొన్ని దారి పక్కన పడినాయి. దారిలో పడిన విత్తనాలు స్పష్టంగా అలా కనబడతా ఉంటాయి. కాబట్టి పక్షులు వచ్చి వాటిని తినేసి ఇంకా మొలకెత్తే పరిస్థితి లేదు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? రేసినప్పుడు రాళ్ల మీద పడినాయి. గట్టి నేల మీద లేదా రాళ్ల మీద పడినాయి. రాళ్ల మీద పడినటువంటి మొక్క కూడా ఏం చేసింది? పెరిగింది, మొలకెత్తి చక్కగా ఇంత చిన్న మొక్క వచ్చింది, చిగురులు వచ్చినాయి. తర్వాత ఏం కావాలి? దానికి నీరు కావాలి. నీరు అంటే భూమిలోంచి రావాలి. అది రాయి గట్టిగా ఉండటం వలన ఏరు దిగక నీరు అందక ఆ మొక్క ఏమైపోయిందమ్మా? ఎండిపోయింది. 3వ మొక్క ఏం జరిగింది? అక్కడ మొక్క నేల మీద పడింది, పెరిగింది, పెద్దదవుతుంది. ఆ పైన ఏమన్నాయమ్మా? ముళ్ళ పొదలు ఉన్నాయి. ఈ మొక్క పెరుగుతూ ఉంటే ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయి? అణిచివేసినాయి. కాబట్టి అది కూడా ఫలించలేదు. 4వ రకం విత్తనాలు ఎక్కడ పడినాయమ్మా? చదునైనటువంటి సారవంతమైనటువంటి నేల మీద పడిని. అవి పెరిగి పెద్దవై 30 60 100 ఫలించినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క ఉపమానముల ద్వారా ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆవగింజ ద్వారా, ఆవగింజ లక్షణాల ద్వారా ప్రభు మనల్ని
ఈరోజు తన వాక్యములో నడిపిస్తూ ఉన్నాడు. వాక్యం వినుచుండగానే వారి హృదయములో ఆ వాక్యం వెత్తక ముందే సాతాను వాటిని తీసుకెళ్ళిపోతాను. హృదయము రాయి వలె కఠినముగా ఉండటం వలన ఆ వాక్యం అనేది, ఆ విత్తనం అనేది ఆ హృదయంలో నాటబడటం లేదు, విత్తడానికి అవకాశం లేదు, విత్తిన అది మొలకెత్తట్లేదు. కాబట్టి అటువంటి స్థలాలలో అలాంటి హృదయాలను ఏం చేయాలంట? మెత్తని హృదయాలుగా మార్చుకోవాలని ఈ యొక్క ఆవగింజ మనకి తెలియజేస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే అదే వాక్యం ఏముంది? నాటినటువంటి విత్తనం ఏమవ్వాలమ్మా? మీరు ఒక విత్తనం పెట్టారు ఇంటి దగ్గర, ఆ విత్తనం ఏం చేయాలి? మొలకెత్తాలి, అప్పుడే ఫలాలు వచ్చేదియా? విత్తనం పెట్టాం, విత్తనం పెట్టిన తర్వాత ఒక విత్తనం పెట్టాను, తీసుకెళ్ళి అక్కడ పెట్టాం, పొద్దుటే వెళ్ళి చూస్తాం, వచ్చిందా? రాలేదు. 2 రోజులు అయిన తర్వాత చూస్తాం, రాలేదు. 4 రోజులు అయిన తర్వాత చూస్తాం, వచ్చిందా? అంటే మొలవాలి. వేసినటువంటి విత్తనము, వాక్యం అనేటువంటి విత్తనం హృదయంలో వేస్తున్నావు. వినుట ద్వారా హృదయములో వాక్యం అనేది నీకు చేరుకుంది. హృదయం అనేటువంటి నేల మీదకి విత్తనాన్ని పెట్టాం. పెట్టిన తర్వాత ఆ హృదయము మీద, ఆ నేల మీద ఆ విత్తనము మొలకెత్తాలి. అవునా? మొలకెత్తడంతో ప్రయోజనము లేదు. కాబట్టి ఈ మొలుచుట లేదా మొలకెత్తుట అనేది దేనికి గుర్తమ్మా? నువ్వు ఒక విత్తనం పెట్టావు ఇంటి దగ్గర, 2-3 రోజులు 4 రోజులు అయిపోయింది. 4 రోజులు ఆగిన తర్వాత మొదటి రోజు చూసావు. మొదటి రోజు చూసిన తర్వాత ఏమీ లేదు, అలాగే ఉంది. నేను విత్తనం పెట్టానని నువ్వు చిందులు ఎత్తావా? రెండో రోజు చూసావు, అలాగే ఉంది. 3వ రోజు చూసారా? 4వ రోజుకి విత్తనం కొంచెం నీకు కనబడింది. ఇప్పుడు ఎలా ఉంది నీ మనసు? సంతోషంగా ఉంది. అవునా? ఎలా ఉంది? నువ్వు పెట్టినటువంటి విత్తనము మొలకెత్తింది, మొలిచింది. కాయలు పళ్ళు తర్వాత సంగతి. నువ్వు పెట్టినటువంటి విత్తనము మొలకెత్తింది అనేటువంటి ఆనందం నీలో ఉంటుంది. అవునా? విజయము నీలో ఉంటుంది, సంతోషము నీలో ఉంటుంది. అంటే మొలకెత్తుట దేనికి గుర్తుగా ఉందంటే అది ఆనందానికి, సంతోషానికి, విజయోత్సవానికి గుర్తుగా ఉందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మొలక ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? భూమిలో నుంచి వచ్చింది. భూమిలో ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనములో నుంచి వచ్చింది. అంతేనా? విత్తనము నువ్వు ఎక్కడ పెట్టావు? భూమిలో పెట్టావు. భూమిలో పెట్టిన తర్వాత ఆ భూమిలో నుంచి నీకు విత్తనము పైకి ఎంత వచ్చింది? నువ్వేమి గమనించావు? విత్తనము మొలకెత్తేటప్పుడు, మొలిచేటప్పుడు నీకేమైనా నువ్వు గమనించినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? నాటబడినటువంటి విత్తనము, పొలంలో నాటబడినటువంటి విత్తనం మొలకెత్తేటప్పుడు నువ్వేమన్నా గమనించావా? విత్తనము నశించి మొలకొస్తుంది. ఒకటి, వెరీ గుడ్. ఇంకా ఈ విత్తనము లోపలుండి ఏమనుకుంటుంది అంటారు? మనం ఏమని అనుకుంటుంది? అది ఏమని అనుకుంటుందంట? నువ్వు విత్తనాలు వేసేసి వచ్చేసి ఇంటికాడ పడుకున్నావు. వాక్యంలో ఉంది, నువ్వు నీ పనుల్లో నువ్వు ఉండగా, నీ నిద్రలో నువ్వు ఉండగా అది మొలకెత్తడం ప్రారంభించిందని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీ పనుల్లో నువ్వేం చేయట్లేదు కదా, మొలకెత్తట నీ వశం అవుద్దా? అవదు. అది ఎవరి వశము? దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి నేలలో పడినటువంటి ఆ విత్తనము భూమిలో ఉండి అదేమనుకుంటుంది? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? భూమిపైకి వెళ్ళాలి. భూమిపైకి వెళ్ళాలంటే నా పైన ఏముంది? మట్టి ఉంది. ఈ మట్టిని ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారా? అది లోపలుండి కష్టపడతా ఉంది, అది లోపలుండి శ్రమ పడతా ఉంది. ఆ విత్తనం ఏం చేస్తుంది? ఆ భూమితో పోరాడుతుంది, ఆ భూమిని పైకి లేపుతుంది. చూసారా? చిన్న మొక్క వచ్చినప్పుడు ఇవ్వడం చూసారా? ఆ భూమి 2గా చీల్చుకుంటుంది. అంటే లోపల పెట్టిన ఆ విత్తనము భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది, భూమిని ఛేదించుకుని బయటకు వస్తుంది. కాబట్టి నీ హృదయంలో వేసినటువంటి వాక్యము కూడా, నీ హృదయంలో ఉన్నటువంటి, నీ హృదయం అనేటువంటి పొలంలో పడినటువంటి వాక్యము కూడా మొలవాలి. నీ హృదయం సారవంతమైనదైతే, మెత్తని హృదయం అయితే అందులో పడినటువంటి ఆ విత్తనం ఏం చేయాలి? మొలకెత్తాలి.
దాన్ని చీల్చుకుని బయటికి రావాలి. అంటే నేల కాబట్టి మట్టిని చీల్చుకుని ఛేదించుకుని అది పైకి వచ్చింది. మరి నీ హృదయంలో పడినటువంటి ఆ వాక్యము ఎలా మొలకెత్తాలి? ఈ లోకమైనటువంటి ఆశలుంటాయి. ఈ లోకమైనటువంటి ఆశలు నీ హృదయంలో ఉంటాయి. నీ హృదయంలో అనేక కొండలు ఉన్నాయి, నీ హృదయంలో అనేక లోయలు ఉన్నాయి. కాబట్టి పడినటువంటి విత్తనము మొలకెత్తాలి అంటే అటన్నిటిని కూడా ఏం చేయాలి? ఛేదించుకుని పైకి రావాలి. వాటన్నిటిని కూడా తొలగించుకున్నప్పుడే మొలక వస్తుంది. భూమి బద్దలవ్వలేదనుకోండి, బద్దలు కొట్టలేదనుకోండి, ఆ మొక్క వస్తుందా? పైకి రాదు. కానీ ఆ విత్తనము శాయి శక్తుల అదేం చేస్తుంది? భూమిని పగల కొట్టుకుని బయటకు వస్తుంది. అలాగే హృదయములో ఉన్నటువంటి వాక్యము మొలకెత్తడానికి నీ పాపం అనేటువంటి ఆ గోడ అడ్డుగా ఉంటుందన్నమాట. దానిని ఛేదించుకుని విశ్వాసం అనేటువంటి ఆ యొక్క విత్తనము మొలకెత్తాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మొలుచుటకు, నేలలో ఉన్న మొక్క మొలుచుటకు ఆటంకాలు ఏమైతే ఉన్నాయో వాటిని బద్దలు కట్టుకుని, వాటిని చీల్చుకొని, వాటిని ఛేదించుకుని ఆ మొక్క బయటికి ఏ విధంగా వస్తుందో అలాగే నీ హృదయములో పడినట్టు వాక్యము కూడా మొలవాలని ప్రభువు ఈరోజు ఆవగింజ ద్వారా, పంట ద్వారా నాకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏం చేయాలి? విత్తనము నాటాలి. అంటే వాక్యము వినాలి, అది నాటబడాలి. ఎక్కడ? హృదయం అనేటువంటి పొలములో నాటబడాలి. నాటబడినటువంటి ఆ యొక్క విత్తనము ఏమవ్వాలి? మొలవాలి. అప్పుడు జయ జీవితమునకు గుర్తు. నీకు సంతోషం, నీకు ఆనందం. విశ్వాసం అనేటువంటి ఆ యొక్క విత్తనము నీ హృదయములో ఎప్పుడైతే మొలిచి మొక్కగా వచ్చిందో, ఇట్లా మొక్కగా వచ్చిందో, అది నీకు విజయానికి గుర్తు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి అనడానికి అదే నీకు గుర్తు. విశ్వాస బీజము నీ హృదయములో మొలుస్తుందనేటువంటిది నీకు సంకేతమని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి అది మొలవటానికి ఆటంకాలన్నీ నువ్వు తొలగించుకోవాలి. అది లోకంలో ఉన్నటువంటి ఆశ, వాటన్నిటి కూడా తొలగించుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు రావాలి. వచ్చినప్పుడు ఆ విత్తనం ఏముంది? హృదయంలో పడిన విత్తనము మొలకెత్తుద్దని ప్రభు ఈ సందర్భంగా మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి విత్తనం విత్తాము, మొలకెత్తింది. ఇప్పుడు ఏం కావాలి? ఎంత ఇంతే కదా, 2 ఇట్లా మంచి ఉంటుంది కదా మొక్క. తర్వాత ఏమవుతుంది? మొక్క రోజు రోజుకి ఇలా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏముంటాయి? అటుపక్క ఇటుపక్క రెమ్మలు వచ్చేది. అప్పుడే ఏమొస్తే? చిగురు ఆకులు వస్తాయి. పైకి వెళ్ళే కొద్ది చిగురు ఆకులు, కింద ముదురు ఆకులు వస్తా ఉంటాయి. అలా పెరుగుతాడు మొక్క, అలా పెరుగుతాడు. అంటే మొక్కగా వచ్చిన తరువాత ఏమనగలంట? పెరుగుదల కావాలి. నేను విశ్వాసం అనేది నీలో విత్తనం నాటబడిన తర్వాత, అది మొలిచిన తర్వాత విశ్వాసము నీలో పెరగాలి. ఆవగింజ ఏ విధంగా భూమి నుండి వచ్చినటువంటి ఈ మొలక ఏ విధముగా పెరుగుతూ ఇష్టపడుతూ ఉందో, అలాగే విశ్వాసము కూడా నీళ్ళేమవ్వాలి? రోజు రోజుకి పెరుగుతామన్నారు. మనము కొన్ని రోజులు ఆరోగ్యం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనము జీవిస్తాం. ఎప్పుడైతే మనకు బలహీనతలు వచ్చినాయో, ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో, అప్పుడు మనం ఎక్కడికి వస్తామో? దేవుని దగ్గరికి వస్తాం. కానీ ఆవగింజ మొక్క అట్టగా ప్రభు చెప్పేది అదే. ఆ మొక్క ఎప్పుడైతే మొలిచిందో, మొలిచిన తర్వాత దాని యొక్క ఆశ ఏంటి? ఇది పెరగాలి, ఇది పెరిగి పువ్వులను ఫలాలను ఇవ్వాలనేటువంటి ఆశతో మొక్క పెరుగుతూ ఉంది. నీ విశ్వాసం కూడా దినదినం కూడా ఏమవ్వాలంట? పెరగాలి. ఈ మొక్క పెరిగేటప్పుడు దీనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయమ్మా? మీరు మొక్కలు పెట్టారా? పెడుతున్నారు? ఇంటి దగ్గర మొక్కలు పెడుతున్నారమ్మా? మొక్కలు పెడుతున్నారా? ఇప్పుడు ఎక్కడ మొక్కలు పెడతలేదేమో, అంతా గచ్చు చేసేసి కాలికి మట్టి అంటకుండా వేసేస్తున్నాం పాలిషులై. అవునా? మొక్క గింజను పెట్టాం, అది మనకు కొంచెం మొక్క వచ్చింది. మొక్క వచ్చిన తర్వాత కొంచెం అంత వచ్చింది. చాలా సంతోషంగా, అమ్మ నేను మామిడి మొక్క తెచ్చి పెట్టాను, చక్కగా పూత వచ్చింది, ఇది పెరిగింది, ఆకులు వేసిన 2 ఆకులు వేసిన 3 ఆకులు వేసిన. సరే నువ్వు ఏదో పని మీద లేదా పనికో దేనికి వెళ్ళొచ్చు. సాయంత్రం వచ్చేసరికి ఈ 10 ఆకుల్లో 3 ఆకులే ఉన్నాయి, మిగిలిన ఆకులు ఏమైనాయి? అమ్మా
గేదెలు వచ్చి తినేసినాయా, మేకలు వచ్చి తినేసినాయా? విత్తనముగా చిన్న మొక్కగా ఉన్నప్పుడే పక్షులు తినేస్తాయా? లేత మొక్కలను పక్షులు తినేస్తాయా? తర్వాత చీమల బొమ్మలు తినేస్తాయా? మరి రకరకాల జంతువులు తినేస్తాయా? మరి మొక్క పెరుగుతూ ఉంటే మేకలు తినేస్తాయా? వెళ్తా మేక ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? తొక్కన అందుకుని వెళ్ళిపోతుంది. చూసారా? ఈ మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మొక్క అంత పెరిగింది, మేక వచ్చి సగం తినేసింది, మళ్ళీ పెరుగుతుంది లేదు. అనుకుని పెరిగింది అనుకో, కొంత పెరిగింది, గేదె వచ్చి తినేసింది, పెద్దదవుతుందా? ఇలా తినేస్తూ ఉంటే అంటే దీన్ని పెరగటానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. చీమలు, మేకలు, గొర్రెలు, పశువులు, రకరకాలైనటువంటి ఆటంకాలు. ఈ ఆటంకాలన్నీ తొలగించుకుంటేనే మొక్క పెరగదు, అంతేనా? మొక్క పెరగదు. కాబట్టి నువ్వు మొక్క పెట్టావు, ఈ ఆటంకాలన్నీ వస్తున్నాయి, మేకలు తినేసినాయి, నువ్వు రెండో రోజు ఏం చేస్తావు? తింటదని పోనీ అనుకుంటావా? వదిలేస్తావు. వదిలేసామనుక ఆ మొక్క మనం చేసేది అదే. ఇవాళ ప్రార్థనకి వెళ్ళాం, ఈ ఆదివారం కాలేదు, పానే వచ్చే ఆదివారం వెళ్ళాలి. మేకలు తిని పక్షులు తినేస్తున్నాయి. మొలకెత్తినటువంటి మొక్కను విశ్వాసాన్ని ఏం చేస్తున్నాయమ్మా? పక్షులు, ఈ లోక ఆశలు దాన్ని కొరికేస్తున్నాయి. అందుకని ఆ మొక్క పెరిగినటువంటి ఆ మొలకొచ్చినటువంటిది, ఆ మొలక పెరిగి పెద్దదవట్లా. ప్రభు చెప్పేది అది చిన్నది కాకున్నాను అది పెరిగి పెద్దదవ్వాలి. చూసారు? ఆవగింజ మొలకెత్తుతుంది. కాబట్టి ఇది పెద్దదవ్వాలంటే ఆటంకాలు తొలగించాలని మనకి ఈ లోకంలో మనకి తెలియజేస్తా ఉంది. అప్పుడు ఏం చేస్తావు? మొక్క గులాబీ పువ్వు తెచ్చుకున్నావు, పెట్టుకున్నావు, పెరిగింది, పూలు పోస్తుంది. పూలు పోసినప్పుడు ఏం చేస్తాము? అవి తినేస్తున్నాయి. ఏం చేస్తావు? జాగ్రత్త ఎలా చేస్తావు? చెప్పండి, మీరు చేసే మొక్కలకి చెప్పండి. దాని చుట్టూ కంచె వేస్తున్నావు. ఎందుకు వేస్తున్నావు కంచె? దాని చుట్టూ కంచె వేస్తున్నావు. కంచె ఇదే. ఈ క్యాండిల్ మొక్క అనుకుంటే దీని చుట్టూ ఏం వేసాం? కంచె వేసాం. కంచె వేస్తే ఇప్పుడు మేక కానీ పక్షి ఏమైనా వచ్చినాయి అనుకో, తింటాయమ్మా? తినవు. కాబట్టి ఆ మొక్క ఏం చేస్తుంది? చక్కగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి హృదయములో పెరిగినటువంటి ఆ యొక్క విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని మనం నాటాం. కాబట్టి అది పెరగటానికి ఈ ఆటంకాలన్నీ కూడా మనము తొలగించుకోవాలంటే ఒక కంచె వేయాలి. కంచె అంటే ప్రార్థన. ఎక్కడ చెప్పుకున్నాం మనం ఈ విషయాన్ని? బైబిల్ గ్రంథంలో సాతాను చెప్తా ఉంది. ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పింది సాతాను? నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు కాబట్టి యోబు ఈ విధముగా ఆశీర్వదించబడ్డాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆ కంచెను తీసివేయి, నేనేం చేస్తానో చూడని దేవుణ్ణి అడిగిందా లేదా? యోబు చుట్టూ ఏముందంట? కంచె. ప్రార్థన అనేటువంటి కంచె ఉన్నప్పుడు ఈ మొక్కకి కంచె మనం ఏ విధంగా వేసామో, రక్షణ ఏ విధంగా కల్పించామో అప్పుడు మొక్క చక్కగా పెరుగుతూ ఉంది. కాబట్టి నీ హృదయంలో పెరిగినటువంటి మొక్కకు నువ్వేం చేయాలి? పెరగటానికి ఏం కావాలి? కంచె, ప్రార్థన అనేటువంటి కంచెను నువ్వు వేయాలి. వేసినప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? 30ంతలుగాను, 60ంతలుగాను, 100ంతలుగాను అది పెరిగి పెద్దదవుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. క్రీస్తును పోలినటువంటి జీవితమును జీవించాలి. ఈ గాలేస్తే ఇటు, ఈ గాలేస్తే ఇటు వేస్తే ఆ మొక్క ఏమైపోతామా? అటు ఇటు ఊగిపోతా ఉంటుంది. కాబట్టి స్థిరమైనటువంటి విశ్వాసముతో నీ హృదయంలో మొలిచినటువంటి ఆ యొక్క విశ్వాసం అనేటువంటి బీజము మొలకెత్తి మొక్కగా పెరుగుతూ ఉన్నప్పుడు, దాన్ని ఎదుగుతూ ఉన్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? కంచె వేయాలి. ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు దీవెనలు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. మొక్క ఏ విధముగా దినదినము కూడా కొత్త కొత్త ఆకులు పెరుగుతూ ఉంటుందో నీ విశ్వాసం కూడా బలపడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొక్క పెరుగుతుంటే నీకు ఎలా ఉంటుందమ్మా? సంతోషం. ఈ చిన్న మొక్క ఎంత అయింది, మామిడి మొక్క ఎంత అయింది, ఎంత అయిన తర్వాత ఏమనుకుంటా? మా మొక్క సంవత్సరం అయింది, అంత పెద్దదైంది, వచ్చే సంవత్సరం కాయలు కాస్తుందని నలుగురికి నువ్వు చెప్పుకుంటావు. నీకు ఆనందం, నీకు సంతోషం. దేవునిలో కూడా నీ విశ్వాసం అలా పెరిగినప్పుడు నీకు ఆశీర్వాదం, నీకు దీవెనలు వస్తాయి, నీ కుటుంబం ఆశ్చర్యపడుతుంది. దేవుని యొక్క ఆశ కూడా అదే. నా బిడ్డలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఇక ఆవగింజలో ఉన్నటువంటి లక్షణాలను నా బిడ్డ కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నా సంఘము ఆవగింజ లక్షణాలు కలిగి ఉండాలని
ప్రభువు ఆశపడుతూ ఉన్నాడని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. పెరిగింది, ఆటంకాలన్నీ కూడా తొలగించుకుని చక్కగా పెరిగినట్లు వాక్యం మనకి తెలియజేస్తుంది. పెరిగిన తర్వాత వాక్యంలో చదువు సువిశేషంలో 31వ వచనం, దాని ముందు ఇంకా చదువు. అన్ని విత్తనముల కంటే చిన్నదైనను. ఆ విత్తనం ఎలాంటిదంటమ్మా? చిన్నది. ప్రభు ఏమంటున్నాడు? ఆవగింజంతా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంత? అది కంటికి కనబడనంత విశ్వాసం. చిన్నదైనను అది పెరిగి పెద్దదవుతుందంట. ముందు ఎలా ఉంది? ఆవగింజ చిన్నగా ఉంది. అంటే నీ విశ్వాసం ఎలా ఉంటుంది? చిన్నగా స్టార్ట్ అవ్వాలి, తర్వాత అది పెరిగి మొక్క అవుతుంది. అంటే చిన్న వస్తువులని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద వస్తువులను ఆయన, గుమ్మడికాయ ఉంది పెద్దది, అది తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి. ఎందుకని? గుమ్మడికాయకు నువ్వు విలువిస్తావు కదా, ఇది గొప్పదే నువ్వు అనుకుంటావు. కానీ అల్పమైనటువంటి విషయాలను దేవుడు తీసుకుని వాటిని బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాను, వాక్యం చదవలేను, లేదా వాక్యం చెప్పలేను, పాటలు పాడలేను, అవి చేయలేను, ఇవి చేయలేను, మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడి కాదు. దేవుని కార్యం ఏది చేసినా సరే దేవుడు అల్పమైనటువంటి వాటినే దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఆవగింజ ఎంతట? విశ్వాసానికి అంత విశ్వాసం చాలని ప్రభు చెప్తున్నాడు. చూడండి వాక్యంలో మనం చూస్తే, ఆవగింజకి మనం విలువ ఇవ్వాలి, కానీ మనము విలువ ఇవ్వనటువంటి ఆవగింజకి ఆయన విలువిచ్చినట్టు వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మరి మోషే చేతులు ఏముంది? ఆ కర్రకి మనం విలువ ఇవ్వాల, కర్రే కదా అని మనం అనుకున్నాం. కానీ దేవుడు మనము విలువ ఇవ్వనటువంటి ఆ కర్రతో దేవుడు ఏం చేశాడమ్మా? అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. గొల్యాతుని ఎలా పడగొట్టాడమ్మా? దేంతో పడగొట్టాడు? చిన్న రాయితో. రాయికి మనం విలువిస్తామా? తోసి పడేస్తాం అవతలకు రాయిని పెద్ద మనం ఇంపార్టెన్స్ ఏమేమో దానికి. కానీ దేవుడు మనం వెలకెట్టలేని దాన్ని, విలువివ్వనటువంటి ఆ చిన్న గులక రాయిని తీసుకుని బలవంతుడైనటువంటి గొల్యాతుని పడగొట్టేశాడు. చూసారా? మనం దేన్నైతే అత్యల్పంగా మనం చూస్తున్నామో దానికి దేవుడు విలువనిస్తూ ఉన్నాడని వాక్యం అని ఈరోజు మనకి ఆవగింజ ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సారేపతో వెధవరాలు యొక్క ఆ కుండలో పిండి ఎంత ఉందమ్మా? గుప్పెడి పిండే ఉంది. నూనె కూడా ఎంత ఉంది? కొంచెం నూనె ఉంది. ఆమె ఏమంటుంది? నాకు ఈ రోజు వరకే సరిపోద్ది అంటున్నా, రేపటి నుంచి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదన్నప్పుడు ఆ గుప్పిడి పిండిని దేవుడు ఏం చేశాడమ్మా? చిన్న వస్తువు, అది ఇంత గుప్పిడి పిండి, మరలా వర్షం పడే వరకు 3.5 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. చూసారా? ఎంత చిన్న వస్తువు నుంచి ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీలో ఆవగింజంత విశ్వాసం చాలు, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఆశీర్వాదం లభిస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. నీటిని ఏం చేశాడు ఆయన? ద్రాక్షారసముగా నేటికి మనం విలువిస్తామా? ఇవ్వము. వెళ్తాం, చెబుతా తీసుకుంటాం, ఎడపడ చేస్తాం, అవతలకు వచ్చేస్తాం, అయిపోతుంది. కానీ ఆ నీటిని దాన్ని విలువైనటువంటి ద్రాక్షారసముగా మార్చేశాడు. గొర్రెల కాపరి దావీదుకి ఎవరన్నా విలువించారమ్మా? వాడు ఎందుకు పనికిరాడు అన్నాడు. ఏం చేశాడు? దావీదుని ఎన్నిక చేసుకుని ఏం చేశాడు? రాజుగా చేసేసాడు. చూశారు? దేన్నైతే మనం తోసివేస్తున్నామో దానినే దేవుడు చిన్నదైనను అత్యల్పమైనను దానినే దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఒకవేళ నేను చిన్నవాడిని కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాక ఎవరైనా విలువిస్తారమ్మా? ఎవరైనా విలువిస్తారా? కానీ యేసు ప్రభు అక్కడ పుట్టిన తర్వాత పశువుల పాకకు విలువ వచ్చింది. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అందరూ దేన్ని ఆరాధిస్తారు? పశువులు పాకనేసి. ఆ విలువ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు అక్కడ పుట్టడం వల్లనే. అత్యల్పమైనటువంటి, ఎవరు లెక్క చేయని, విలువ ఇవ్వనటువంటి పశువుల పాకలు ఆయన పుట్టడం వలన ఆ పశువుల పాకకి విలువ వచ్చింది. బెత్లెహేం అనేటువంటి ఊరు ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుసు. అసలు బెత్లెహేం ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. అసలు ప్రపంచంలో అసలు లేనే లేదంట. అది ఎక్కడో మారుమూల గ్రామం.
యేసయ్య అక్కడ ఉద్భవించడం వలన బెత్లెహేం అనేటువంటి చిన్న ఊరు ఏమైంది, ప్రపంచము యావత్తు కూడా తెలుసు. కాబట్టి ఏదైతే విలువ లేదనుకుంటాం మనం తోసివేస్తామో దానినే దేవుడు ఎన్నుకుంటాడు. మన వారం మనం చెప్పుకున్నాం, చెక్క సిలువకు విలువ లేదు. యేసు ప్రభు దాని మీద మరణించిన తర్వాత చెక్కకు సిలువ కాదని, అది రక్షణ వలయంలాగా గుర్తుగా ఉందని మనము ధ్యానం చేసుకున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి దేవాలయంలోకి వచ్చినటువంటి పేద విధవరాలు కానుకలు ఎంత వేసిందమ్మా? డబ్బాలు వేసిందా? ఇది ఎంత వేసింది? 2 పైసలు వేసింది. కానీ దేవుడు దానిని, అంత స్వల్పమైనటువంటి దానిని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథాన్ని తిరగేస్తే అనేక, యేసు ప్రభు దేని మీద ఎక్కొచ్చాడు? గాడిద మీద. గాడిదకి ఎవరన్నా విలువిస్తారా? తృణీకరించబడినటువంటిది, విలువ లేనటువంటిది, ఎవరు దాన్ని పెంచుకుని పోషించేటువంటి వారు కాదు. అలాంటి విలువ లేనటువంటి గాడిదకి యేసయ్య ఏం చేశాడమ్మా? విలువనిచ్చాడు. దాని మీద కూర్చోవటం వలన దాని గాడిదకి కూడా విలువ వచ్చింది. మరి చూసాడు యేసు ప్రభు, మనం ఏదైతే అత్యల్పమైన చిన్నదని మనం అనుకుంటున్నామో దానిని ప్రభువు మరి దానిని ఆశీర్వదిస్తున్నాడు. వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. ఈరోజు ఈ యొక్క ఆవగింజ ద్వారా మనకి దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ మొక్క చిన్నదైనను దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మొక్క ఎలా అయిందంట? పెరిగి పెద్దదైపోయింది. వాక్యంలో మనం చూసినట్లయితే ఆవగింజ పెరిగి పెద్దదైపోయింది. వాక్యంలో చక్కగా అన్నిటికంటే చిన్న మొక్క అయినప్పటికీ కూడా, చిన్న విత్తనం అయినప్పటికీ కూడా అది పెరిగి పెద్దదై మహావృక్షముగా అయిపోయింది. ఇప్పుడు దానిని చిన్న మొక్క అని పిలుస్తారా? పెద్దదైపోయింది. నీ విశ్వాసం కూడా అంతే. విత్తనముగా నాటబడి నీ హృదయంలో నాటబడిన తర్వాత అది పెరిగి ఏమవుతుందమ్మా? పెద్దదైపోయింది. విశ్వాసం. కాబట్టి మొక్క పెద్దదైపోయిన తర్వాత ఏమొస్తాయి మనకి? మొక్క బాగా పెద్దదైపోయిన తర్వాత ఏమొస్తాయి? కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి. అప్పుడు కాయలు కాసినప్పుడు ఎలా ఉంటుంది నీకు? అబ్బా మా మామిడి చెట్టు కాయలు కాసింది, ఆనందం, సంతోషం. చూసారా? ఈ మొక్క పెద్ద మొక్కగా పెరిగిపోయిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. పెరిగి ఆ విశ్వాసం అనేది నీలో పెరిగి దేవుడు నీతో సహవాసం చేస్తాడు. నిన్ను ఎక్కడ ఉంచాలి అక్కడ అయినా ఉంచుతాడు. నీ బిడ్డలను, నీ పని పంట, పాడి పంటలను, పశుపక్షాలను, సమస్తాన్ని కూడా మరి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఏమని పిలుస్తారు ఈ పిల్లని? బాలిక, పిల్ల అంటాం, అవునా? మరి ఆమెను ఏమంటారు? బాలిక. ఇతర అంటే ఒప్పుకుంటుంది అమ్మాయి? ఒప్పుకోదు. ఏమంటారు అమ్మాయిని? అమ్మా పేరు పెట్టి పిలుస్తా యవ్వనస్తురాలంటాం. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటాం? పెద్దవాళ్ళు అంటాం, అవునా? అంతేగాని పెద్దవాళ్ళు కూడా పిల్ల ఇట్రా అంటారా? అందరూ ఆడవాళ్ళేగా, ముగ్గురు చెప్పుకున్నాం, ముగ్గురు ఆడవాళ్ళే కదా. మరి వేరు కదా. అలాగే అది మొక్కగా ఉన్నప్పుడు చిన్న మొక్కే, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత మహావృక్షం అంటారు. నీ విశ్వాసము ఎలా మారాలంట? మహావృక్షములాగా మారాలి. అది అలా మారాలి అంటే నువ్వేం చేయాలి? విత్తబడిన తర్వాత మహావృక్షంగా మారే వరకు నువ్వు దానికి ఏం చేయాలి? ప్రార్థన అనేటువంటి కంచెను వేసి దాన్ని పెంచినప్పుడు అది మహావృక్షముగా తయారైపోతుంది. ఎదిగి సంపూర్ణమైనటువంటి మొక్కగా ఎదుగుతుంది. భక్తిలోను, విశ్వాసములోను, విధేయతలోను, వినయములోను దేవుణ్ణి అంటిపెట్టుకొని ఒక మహావృక్షములాగా నీవు తయారవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు ఆవగింజల గురించి మనకి తెలియజేస్తున్నాడు. పెద్ద వృక్షం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? వాక్యం చూడు, వాక్యంలో అది మనకు అవసరం. వాక్యంలో చూడు. కొమ్మలు రెమ్మలు. పెద్ద వృక్షం అయిపోయిందంటే ఏమంటే దానికి కొమ్మలు రెమ్మలు వచ్చేస్తాయి. కొమ్మలు రెమ్మలు ఏంటి? అటు వల్ల ఉపయోగం ఉంది. కొమ్మలు రెమ్మలు కొట్టేసి వేసవకాలం అసలే కొమ్మలు రెమ్మలు ఏమొస్తాయి మనకి? నీడలేస్తాయి. ఇంకా చెట్టు చక్కగా గుబురుగా ఉంటది కదా, గుబురుగా ఉంటది. ఎండ వచ్చినప్పుడు దాని కిందకి నీడ కోసం మనము వెళ్తా ఉంటాం. ఇంకా కొమ్మలు రెమ్మలు ఉంటే ఎప్పుడు కొట్టేస్తారు కొమ్మలు రెమ్మలు?
వేసవకాలం మామిడి కాయలు కాపు అంతా అయిపోయిన తర్వాత కొన్ని కొమ్మలు అవి కొట్టేస్తే వచ్చే సంవత్సరానికి మళ్ళా చిగురేసుకొచ్చి కొత్త కొమ్మలు వస్తాయి, కొట్టేస్తారు కదా. అట్లాగే కొమ్మలు రెమ్మల ద్వారా మనకి ఏమొస్తాయి? పువ్వులు వస్తాయి. పూలు పూసే అయితే పూలు వస్తాయి, కాయలు కాసే అయితే కాయలు వస్తాయి. దానివల్ల మనకి ఏం జరుగుతుంది? నువ్వు పూల తోట వేసావమ్మా, చక్కగా చెట్లు అయిపోయినాయి, నీకు పూలు వస్తున్నాయి, దానివల్ల నీకు ఏమవుతుంది? ఆదాయం వస్తుంది. అలాగే చెట్లు వేసావు, అవి కొమ్మలు రెమ్మలు పెద్దవి అయిపోయినాయి, ఏమొస్తుంది నీకు? ఆదాయం వస్తుంది. అంటే ఆదరణ. ఆ చెట్టు నిన్నేం చేస్తుంది? ఆదరిస్తూ ఉంది, నీకు నీడనిస్తూ ఉంది, ఫలాలు ఇస్తూ ఉంది, పూలు ఇస్తూ ఉంది, నీకు తోడుగా ఉంటుంది, నీ అవసరాలు తీరుస్తుంది, నీకు ఆదరణగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం అనేటువంటి విత్తనం పెరిగి పెద్దదై నువ్వు విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావో దేవుడు నీకు నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఆదరణ ఇస్తాడు. నీ జీవితము పుష్పించి ఫలించి ఆనందముగా శాంతి సమాధానాలతో సంతోషముగా తలదొక్కుతుందని ఈ యొక్క ఆవగింజ ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆదరణగా ఉంటుంది. ఆ విశ్వాసంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తాము. తరువాత ఏం జరుగుతుంది? వాక్యంలో చదువుమా. ఆకాశ పక్షులు వచ్చి గోళ్ళు కట్టుకొని, చెట్టు పెద్దదైపోయింది, చెట్టు బాగా పెద్దదైపోయింది. పెద్దదైపోయిన తర్వాత ఏమవుతుందమ్మా? చాలు, చెట్టు బాగా మహావృక్షం అయిపోయింది కదా. ఇప్పుడు ఏమొచ్చినాయి? అక్కడికి పక్షులు వచ్చినాయి. పక్షులు వచ్చి ఏం కట్టుకున్నాయి అంటే నివాసం ఏర్పరచు, ఇల్లు కట్టుకున్నాయి. అవునా? ఇల్లు కట్టుకున్నాయి. ఎక్కడ? చెట్టు మీద. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మనం చూసుకున్నట్లయితే నీ విశ్వాసం చూసారా? నీ విశ్వాసము అనేక మందికి నువ్వు సహాయకారిగా ఉండాలి. నీ విశ్వాసము చేత అనేక మందికి నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. నీ ప్రార్థనా జీవితము అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. అనేక మందికి నువ్వు వాక్యము చెప్పగలిగే విధంగా ఉండాలి. అనేక మందికి సువార్తను, ప్రభువుని నువ్వు అనేక మందికి బోధించే విధముగా ఉండాలి. ఈ వాక్యం అదే మనకి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు వచ్చి పక్షులు తినేసి నేను మొట్టమొదలుకున్నాం. కానీ ఫలించిన తర్వాత, వృక్షమై ఫలించిన తర్వాత పక్షులు వచ్చి ఏం చేస్తే నివాసమును ఏర్పరచారు. రక్షణ, ఆశ్రయం. ఈ పక్షి ఎండొస్తుంది, ఎక్కడికి వచ్చి ఉంటుంది? చెట్టు ఎలా ఉంది? గుబురుగా ఉంది. ఆ గుబురులో దూరి అది తన ప్రాణాన్ని కాపాడు. ఎండ నుంచి, వాన నుంచి, గాలి నుంచి, మరిది చెట్టు లోపల గుబురుగా ఉండటం వలన అందులో దూరి ఆ నీడను అది సేద తీరుతాం. అలాగే నీ హృదయంలో పెరిగినటువంటి విశ్వాసం అనేటువంటి ఈ యొక్క మహావృక్షము నీలో పెరిగినప్పుడు నీకు ఏం చేస్తుందంటే అది నీకు రక్షణగా ఉంటుంది. ఆ రక్షణ నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ గుబురులో నువ్వు దాగి ఉండవచ్చు, అంటే దేవునిలో నువ్వు దాగి ఉండవచ్చు. ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు నివాసమయ్యన్నదని యొక్క ఆవగింజ మనకి తెలియజేస్తున్నావు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి అంత్య దినాలలో దేవుడు ఎలా వస్తాడంట? రెండవ రాకళ్ళు ఎలా వస్తాడు? పదమ సింహం వలెను. తెలుసు మీకు ఎలా వస్తాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా మేఘాల మీద రాజుగా వస్తాడు. ఆ వచ్చినప్పుడు విశ్వాసములో మహావృక్షములాగా నీ హృదయంలో పెరిగిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తనతో పాటు తన రాజ్యములోనికి. అందుకని దేవుని యొక్క రాజ్యము ఆవగింజను పోలి ఉన్నాడు. ఒక చెట్టు అంటూ ఉంది, మాట్లాడుతుంది. ఆ చెట్టు అంటుంది పెద్ద మహావృక్షం అయిపోయిన తర్వాత ఆ వృక్షములో ఏమేమి నివాసం ఉన్నాయంట?
ఏమేమి నివాసం ఉంటాయమ్మా చెట్లో? పక్షులు. చెట్లో ఏమేమి నివాసం ఉంటాయి? అన్ని జాతులు పక్షులు ఉంటాయి. ఇంకా కోతులు, ఉడతలు. ఇప్పుడు జంతువులన్నీ చెప్తావేంటి? మనుషులకి ఆశ్రయముగా ఉంది, జంతువులకి ఆశ్రయముగా ఉంది. చీమలు సహితం. చీమలు ఎక్కడ ఉంటాయి? చెట్టు యొక్క తొర్రల్లో బెరడు ఉంటుంది కదా పైన చెక్క, వాటిలో వర్షాలు వచ్చినప్పుడు కూడా అందులో చీమలు, రకరకాల జంతువులు, పక్షులు, పాములు, మరి మనుషులు అనేక రకమైన ఆశ్రయాలకు వస్తాయి. అప్పుడు చెట్టు అనుకుంటుందంట, నేను పెరుగుతున్నప్పుడు, నేను విత్తనముగా మొలకెత్తినప్పుడు ఈ చీమలు నన్ను తినేయటానికి వచ్చినాయి, ఈ పక్షులు నన్ను తినటానికి వచ్చినాయి, ఈ జంతువులు నన్ను తినటానికి వచ్చినాయి, కాబట్టి నేను వీటికి ఆశ్రయం ఇవ్వను అని అంటలేదంట చెట్టు. ఆ చెట్టు పెద్దదైపోయి మహావృక్షం అయిపోయిన తర్వాత చీమలన్నీ చెట్లోకి వస్తున్నాయంట, వస్తున్న త్వరలోకి వస్తున్నాయి. అప్పుడు అనుకుంటుందంట, నేను మొలకెత్తేటప్పుడు ఇవే కదా తినేద్దాం అనుకున్నాయి, వాటి నుంచి నేను తప్పించుకున్నాను. తర్వాత పక్షులు వస్తున్నాయి, నేను ఎదిగేటప్పుడు ఇవే కదా నన్ను ఆటంకపరిచినాయి, కాబట్టి వీటిని ఇవి నా దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు అని అట్లా మనుషులు, జంతువులు, చీమలు, పక్షులు అన్నీ కూడా చెట్టు దగ్గరికి నీడ కోసము వాటికి వస్తూ ఉంటే ఆ చెట్టు అనుకుంటుందట, నేను ఇంత స్థాయికి ఎదిగాను కాబట్టి నేను వీటికి ఆశ్రయాన్ని కల్పిస్తాను. నీడు నన్ను హింసించడానికి చూశారు కాబట్టి అయినా నేను వెళ్ళినే ఏమీ చేయను, నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను వాటికి ఆశ్రయాన్ని కల్పిస్తాను. రండి, మీరందరూ కూడా రండి, నా వద్ద ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ చెట్టు అందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చి ప్రేమను పంచిందంట. ఆ చెట్టే యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమస్తమైనటువంటి భారము మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పెరిగినటువంటి ఈ మహావృక్షము అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. నిన్ను, నన్ను అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క హృదయములో మనము క్రీస్తు ప్రభు యొక్క హృదయములో నివాసం ఏర్పరచుకోవాలని ఈరోజు ఆవగింజ ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మొలకెత్తుట, విత్తుట, మొలకెత్తుట, పెరుగుదల, చిన్న మొక్క పెరిగి పెద్దదైంది, కొమ్మలు రెమ్మలేసింది, మహావృక్షముగా అయింది. కాబట్టి నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని విశ్వాసం ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి గుర్తించి అక్కడి నుంచి ప్రార్థన అనేటువంటి కంచెనేసి నీ విశ్వాసము అంచెలంచెలుగా మహావృక్షంలాగా పెరిగి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆశ మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.